ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఇగో మీ వలన లాభమును పొందుచు, మీ వలన లాభమును సంపాదించుకొనొచ్చు. ఎవరి వలన లాభం పొందుకొనుచున్నారు? ఇల్లు మనుష్యుల వలన, విశ్వాసుల వలన, సంఘముల వలన, క్రైస్తవ్యము వలన, దేవుని వలన, యేసుక్రీస్తు వారి వలన వీరు లాభములను సంపాదించుకొనుచున్నారు. వీరికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. ఎవరైతే శావకులను మోసం చేస్తున్నారో, ఎవరైతే విశ్వాసులను మోసం చేస్తున్నారో, ఎవరైతే మరి ఆ మార్గమును మోసం చేస్తున్నారో, వాక్యం సెలవిస్తుంది, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయబడదు. వారి నాశనమును కునికి నిద్రపోదు అంటే వారి నాశనము ఇక ఆలస్యము చేయదు, వెంటనే వారి ఒడిలోకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. దేవుని మార్గములోనికి అడుగుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా యథార్థవంతమైనటువంటి మార్గములో ఆ మార్గాన్ని ఎప్పుడు కూడా మేము అమ్ముకోలేదు, దాచుకోలేదు, దోచుకోలేదు. దేవుని మార్గమును ఎప్పుడు కూడా మేము దోచుకోవడానికి ఇష్టపడలేదు, దాచుకోవడానికి ఇష్టపడలేదు. సత్య మార్గమును దూషింపబడేలాగా చాలామంది ఈరోజు పోగయ్యారు క్రైస్తవ్యములు. ఈ క్రైస్తవ్యం అనేది అనేకులకు డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గముగా ఏర్పడింది తప్ప, పాపులను, రోగులను, దోషులను, తెలియని వారిని, విగ్రహారాధికులను, ప్రభు అంటే తెలియనటువంటి ప్రదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ మార్గమును మనం తెలియపరిచి వారిని రక్షించే బాధ్యత మనది. సర్వలోకమునికి వెళ్ళి మనము స్వార్థను ప్రకటన చేయమని వాక్యం సెలవిస్తుందే తప్ప, దేవుడిని అడ్డు పెట్టుకొని సర్వలోకమునికి వెళ్ళి మనము సంపాదించుకోవడానికి వీలు లేనే వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలన్నీ నేను ఎందుకు ఈరోజు బోధిస్తున్నానంటే, సత్య మార్గమును దూషింపబడే విధంగా ఉండడానికి వీలు లేదు. అదేవిధంగా కల్పనా వాక్యములు చెప్పి మనము సంపాదించుకోవలసినటువంటి డబ్బు సంపాదించుకోవలసినటువంటి అవసరత మనకు లేదు. పేతురు, యోహాను గారు శృంగారమనబడినటువంటి దేవాలయం దగ్గర మరి భిక్షాటం చేసుకునేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వీరిని చూసి వీరు కూడా ఏమైనా కానుకలు ఇస్తారో, వీరు కూడా ఏమైనా వెండిని ధనమని ఇస్తారని ఆశపడినప్పుడు వారు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర ఉన్నది మీకు ఇస్తాము, యేసు నామమున నువ్వు లేచి నడవమన్నప్పుడు వాడు లేచి గంతులు వేసి వాడు యొక్క అవిటితనమును పోగొట్టుకున్నాడు. 40 సంవత్సరాల వయసు పైబడినటువంటి వ్యక్తి, పుట్టి కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి డబ్బు ద్వారా, వెండి ద్వారా, లేకుంటే పరపతి ద్వారా, మనుషుల ద్వారా స్వస్థత పొందుకోలేని వాడు, పేతురు, యోహాను ద్వారా వెండి బంగారములు లేనటువంటి ఆ మనుషులు, వారి దగ్గర ఉన్నది యేసు నామము అనేది వారి దగ్గర ఉన్నప్పుడు ఆ యేసు నామము వారిని స్వస్థత పరిచేలాగా ఉంది. ఈరోజు యేసు నామమును మనం వెంట పెట్టుకొని వెళ్తే అది మందిర ఆవరణం అనే కావచ్చు, లేకుంటే అడవి కావచ్చు, లేకుంటే ఎడారి కావచ్చు, లేకుంటే ప్రజలు ఉన్న ప్రదేశమే కావచ్చు, లేకుంటే ఏ ప్రాంతమైనా, ఏ ఊరైనా సరే, యేసు నామము మనతో పాటు మనం మోసుకుంటూ వెళితే అక్కడ అనేకమైన అద్భుతాలు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు. వాక్యం సెలవిస్తుంది, మార్గమున మనం పోయేటప్పుడు మనకు కావాల్సింది యేసు నామము. కాబట్టి సత్య మార్గమున దూషింపబడకోకుండా దేవుడిని మనము అనేక పర్యాయములు మనము అవమానపరచుకోకుండా ఆ జీవము కలిగిన మార్గములు, ఆ సత్య మార్గములు, ఆ పరిశుద్ధమైనటువంటి మార్గములు. 77వ కీర్తన 13లో, దేవా నీ మార్గము ఏ మార్గం? అది పరిశుద్ధమైన మార్గము. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పుకున్నటువంటి దేవుడు ఆ మార్గములో ఈరోజు మనం క్రైస్తవ్యాన్ని మోసేవారిగా, క్రైస్తవ్యాన్ని అనుభవించేవారిగా, క్రైస్తవ్యములో మనము జీవించేవారిగా ఉన్నప్పుడు ఆ మార్గాన్ని దోషణకు గురి చేయకోకుండా ఉండాలి. సత్య మార్గమున దూషింపబడును. ఎవరి వలన? ప్రభువును నమ్ముకునే వారి విషయాలలో దూషింపబడును, ప్రభువును హేళన చేసే వారి విషయాలలో దూషింపబడును,
ప్రభు వాక్యమును వ్యాపారం చేసే వారి విషయాలలో అది దూషింపబడుతుందని వాక్యము తేటతెల్లగా సెలవిస్తున్న అంశాన్ని మనము చూసుకోగలుగుతున్నాం.